సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు హలో షార్ట్స్. మనం అయితే ఇలా చాలా రోజులకైతే చేపలకు వచ్చిన మార్నింగ్ 4కి మనకైతే ఒక చేప పడ్డది. చూపిస్తాం మీరు ఆ చేప ఏంటో అని ఆతృప్తిగా ఉంటే చూడాలని ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి. వీడియో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఆ చేప పేరు తెలిసి ఉంటే చూడొచ్చు ఎంత పెద్ద చేప అయితే పడ్డదో. అయితే ఎంజాయ్ చేయండి. రే ఆగురాను రవ్వ పడ్డది. ఎన్నో రోజులకు చూసి అవుతుంది. ఎలాగ రే తోక కత్తుకుంటే తోకతో తిన్నదా మరి అది? కొట్టుకోవడం 2-3 కిలోలు కొట్టుకున్నది. బోడు మని కొట్టుకున్నది. నేను అక్కడ చూస్తాను, డబ్బా అయితే కనపడలేదు. ఏడ కూడా ఎగిరింది. అబ్బాయి అక్క లేపు గుంజుకొని వస్తలేడు. గుంజుకొని వస్తే సీదా వస్తుంది. అక్కడనే ఆడిస్తాను. గిరిదేవురా గిట్ల వాడు గుంజుకొని సీదా అదే వస్తుంది. వాడు గుంజుకొని రా, అట్లా పట్టుకొని పో. నువ్వు దాన్ని ఆడించుకుని ఉంటుంది, అట్నే ఆడుకుని ఉంటుంది. పోనీ ఆ దూరం పోనీ అట్లా ఓడించి ఇట్లా పట్టుకురా సీదా ఒడ్డు గుంజు అదే వస్తుంది. 5 కిలోలు అవుతుంది రా. అదే కిలో మాట్లాడు. అలా దేకరా చెట్టాలు దాటుకుని. ఐదు కిలోలు అయితే 5 కిలోలు తీసిన కొరుబి. ఇలా మెల్ల చేపట్టరా అట్లా ఎక్క సడుపు కిలో అవుతుందిరా. మంచిగా కిన్నర అవుతుంది. పచ్చేది గాలో చూస్తే కింద పెడితే కానా ఎక్కువ మంది చేయాలి. కనసి గట్టిగా కూర్చుంది. అయితే నాకు గట్టిగా కూర్చుంది దానికి చెప్పదు. ఒకపో పెద్దదైతే అప్పకపోతే డబ్బాని ఎప్పుడో గుంజుక పీకు. అదే డబ్బా అయితే ఎక్కపోతలేదు మరి అని అనుకుంటాను. బాగా బంధం దొంగ